జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా మీరు నచ్చేటటువంటి, మీరు మెచ్చేటటువంటి ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకేనా? గత నెల 13వ తారీఖున ప్రారంభమైనటువంటి మహాకుంభమేళ ఈ రోజుతో ముగుస్తుంది. మొత్తంగా 45 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఈ మహాకుంభమేళ చాలా అద్భుతంగా జరిగింది. ఇక నిన్నటి వరకు ఈ మహాకుంభమేళాలో అంటే ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య 60 కోట్లను దాటిపోయింది. ఇక ఈరోజు శివరాత్రి కావడం, పైగా మహాకుంభమేళ ఈ రోజుతో ముగుస్తుండడంతో ఈరోజు మహాకుంభమేళాలో కనీసం అన్నా కూడా 2 కోట్ల మంది భక్తులు ఈ పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. నాకు తెలిసి ఇంకా ఆ సంఖ్య పెరగవచ్చు. ఇక ఇంత పెద్ద మహా ఈవెంట్కు కేవలం ఖర్చు అయింది ఎంతో తెలిసిన 7,500 కోట్ల రూపాయలు. ఇంత ఖర్చు పెట్టి యోగి ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో ఏర్పాట్లను చేసింది. అంటే ఈ 7,500 కోట్ల రూపాయల్లో ఏ ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా, అవినీతికి పాల్పడనీయకుండా ఈ డబ్బు మొత్తాన్ని కూడా నిజాయితీగా ఖర్చు పెట్టడంతో ఈ 7,500 కోట్ల రూపాయలు మన మహాకుంభమేళాకు సరిపోయినాయన్నమాట. ఇక్కడ మీరు ఒక మాట గమనించాలా, ఒక చిన్న విషయం. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం కాకుండా మరేదైనా ప్రభుత్వం కనుక ఉన్నట్టయితే ఈ 7,500 కోట్ల రూపాయల్లో కనీసం 5,000 కోట్ల రూపాయలైనా కూడా ఈ పాటికి దిగమంగేస్తున్నాడు. అవునా కదా? ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ మహాకుంభమేళా సందర్భంగా ఎటువంటి పరిస్థితులైనా కూడా ఎదుర్కొనేందుకు సరే అదేందో అంటారు, సరే ఎట్టొస్తుందో ఏ అవసరం ఎట్టొస్తుందో అన్నట్టుగా ఆ విధంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏం చేసిందంటే మరొక 9,700 కోట్ల రూపాయలను ముందు చూపుతో సిద్ధం చేసి పెట్టుకునిందంట. ఏ టైం ఎట్టొస్తుందనో భక్తులకు మాత్రం ఎటువంటి అసౌకర్యం కూడా కలగకూడదు అన్నట్టు అనమాట. సరే, ఈ మహాకుంభమేళా సందర్భంగా మనం ఎన్నో వింతలను చూసినాం, విశేషాలను చూసినాం, చాలా జరిగినాయి. అవునా కదా? ఈ మహాకుంభమేళాకు సంబంధించి ఇప్పుడు ఒక వీడియో మాత్రం ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా హైలైట్గా నిలుస్తుంది. ఆ విషయాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటా. ఇదే ఈ న్యూస్లో వచ్చేసి మెయిన్ పాయింట్. ఈ మహాకుంభమేళాకు పుణ్యస్నానం ఆచరించడానికి ఒక ముస్లిం యువత వచ్చింది. చూడండి, చాలా బాగుంటుంది. ఇక ఆమెను చూసినటువంటి మనలాంటి ఒక యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ వెంటనే ఆమె దగ్గరికి పోయి మీ పేరేంటి మేడం అని చెప్పేసి అడిగినాడు. అందుకు ఆ యువతి నా పేరు షబ్నం షేక్ అని చెప్పి సమాధానం ఇచ్చింది. ఓకే, సంతోషం. మీరేం చదువుకున్నారని చెప్పేసి ఆ జర్నలిస్ట్ మళ్ళీ అడిగినాడు. నేను పీజీ చదువుతున్నానని చెప్పేసి ఆ శబ్నం అయితే సమాధానం ఇచ్చింది. మళ్ళా ఈ జర్నలిస్ట్ మాట్లాడతా మీరు ముస్లిం కదా, మీరు ఇక్కడికి ఏ విధంగా వచ్చినారు, మీకు భయం వేయడం లేదని చెప్పేసి మళ్ళీ అడిగినాడు అనమాట. అందుకు ఈ శబ్నం సమాధానం ఇస్తా ఇక్కడికి రావడానికి నేను ఎందుకు భయపడాలా అని చెప్పి సమాధానం ఇచ్చింది. అందుకు మళ్ళీ ఈ జర్నలిస్ట్ ఏంటంటే ముస్లిం మహిళలు మహాకుంభమేళాకు వస్తే వాళ్ళపైన ఈ ఫత్వాలన్నీ కూడా జారీ చేస్తారు కదా, వాళ్ళు మిమ్మల్ని మాటలతోనూ రకరకాలుగా మిమ్మల్ని హింసిస్తారు కదా అని చెప్పేసి ఆ జర్నలిస్ట్ అయితే ఉన్న మాట అడిగాడు అనమాట. అందుకు సమాధానంగా ఆ మహిళ మాట్లాడతా నేను అలాంటి ఫత్వాలకు భయపడేదాన్ని కాదు, అసలు నా జీవితం నా ఇష్టం, ఒకరు నా మీద ఫత్వా జారీ చేసేది అని చెప్పేసి కరుకుగా సమాధానం చెప్పింది. సరే, మంచిది, సంతోషం. సరే, ధైర్యవంతురాలు అని అనుకుందాం. మహాకుంభమేళాలో ఈ త్రివేణి సంగమంలో స్నానం చేసి మహమ్మద్ కైఫ్ అపవిత్రం అయిపోయినాడని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అందుకు మీ సమాధానం ఏందని చెప్పేసి ఆ జర్నలిస్టు ఈ శబ్నంను అడిగాడనమాట. అందుకు సమాధానంగా ఆ ముస్లిం మహిళ అయినటువంటి శబ్నం మాట్లాడతా అది వాళ్ళ పిచ్చితనం, గంగమ్మ ఎప్పటికీ ఎవరిని కూడా అపవిత్రం చేయదని చెప్పేసి చాలా స్పష్టంగా, చాలా హుందాగా, చాలా గొప్పగా సమాధానం చెప్పింది. మళ్ళీ ఆ జర్నలిస్ట్ మాట్లాడతా కొంతమంది మాట్లాడతా యోగి ఆదిత్యనాథ్ గారు ముస్లింలకు వ్యతిరేకి అని చెప్పి చెప్తున్నారు కదా, మరి దానికి మీ సమాధానం ఏందని చెప్పేసి అని అడిగినాడు. అందుకు సమాధానంగా ఆ మహిళ మాట్లాడతా నేను చదువుకున్న అమ్మాయిని, నాకు విజ్ఞత ఉండాలి. యోగి ఆదిత్యనాథ్ గారు కేవలం దుర్మార్గులకు మాత్రమే వ్యతిరేకం. ఇక యోగి గారి బుల్డోజర్ యాక్షన్ మాత్రం నిజంగా అదొక అద్భుతం అని చెప్పి సమాధానం చెప్పింది. అలాంటి వాళ్లే మన పాలకులుగా ఉండాలని చెప్పేసి ఆ ముస్లిం అమ్మాయి అయినటువంటి షబ్నం షేక్ సమాధానం చెప్పింది. ఇప్పుడు ఈ వీడియో ఏం తెలిసినా దేశవ్యాప్తంగా వైరల్గా మారింది, మామూలుగా కూడా కాదు. చాలా బాగా, చాలా అద్భుతంగా మాట్లాడింది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు. ఇప్పుడు హిందువులే ఉండారు, వాళ్ళ ఇష్టం అన్నమాట. అది వాళ్ళు ఎక్కడికైనా పోతారు. ఇప్పుడు సపోజ్ ఏడన్నా మసీదులకు పోతారు, దర్గాలకు పోతారు, చర్చిలకు పోతారు, లేదా అదాన పోతా ఉంటే ఏం కనిపించే అది మసీదైనా, దర్గా అయినా, లేకపోతే చర్చి అయినా, ఏం కనపడినా కూడా ఏదో మనసాడు తలుచుకొని పోతారు. అంటే హిందువుల దృష్టిలో అందరు దేవుళ్ళు ఒకటే అని చెప్పేసి అర్థం అనమాట. సరే, మనము ఒక రకంగానే మాట్లాడుకుందాం, ఏమంటారా? మరి ఎవరు కూడా ఏ మత పెద్దలు కానీ హిందువుల్లో, లేకపోతే ఏ పూజారులు కానీ, లేకపోతే పండితులు కానీ ఎవరు కూడా అరే నువ్వు ఎట్లా చేస్తావు ఆ మాదిరిగా, నువ్వు
నేను హిందూ సమాజం నుంచి వెళ్ళేస్తాము, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఎవరు కూడా అనరు. అందుకే సనాతన ధర్మం ప్రపంచంలోనే వర్ధిల్లుతుంది. అర్థమవుతుందా? ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా కూడా సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు. సరే, అది పరిస్థితి. అయితే ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది కదా తేడా అనేది ఎట్లుండదు అనేది. ఇక్కడ మాత్రం తేడా అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.